హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నిజమైన మసాలా మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కర్రీ. దీనికి కావాల్సింది అది మీడియం సైజు వంకాయలు 4 తీసుకున్నాను, 2 టమాటా, 2 ఉల్లిపాయలు, 1 బంగాళదుంప తీసుకున్నాను. మసాలా కోసం కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, పసుపు. దీన్ని ముందుగా కడుక్కుని శుభ్రంగా కడిగి ముక్కలుగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీడియం సైజ్ ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత నూనె వేసి నూనెలో ముందుగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వంకాయలు వేసుకుని అన్నీ వేయించాలి. చిన్న క్యాప్సికమ్ ముక్క కూడా ఉన్నా కూడా నేను వేసేసాను, బాగానే ఉంటుందని. వేయించేసి దాని మీద పసుపు వేసి దానికి మన టేస్ట్ సరిపడా ఉప్పు, మీకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుని మీరు మూత పెట్టి ఆవిరి మీద మగ్గనివ్వాలి. నేను ఏ కూరైనా ఆవిరి మీద మగ్గనిస్తాను, ఎందుకంటే టేస్ట్ మారదు, రుచి బాగుంటుందమ్మా. నేను ఉడకబెట్టే మటుకు చెయ్యను చాలా వరకు. ఏదైనా కూరలు అంటే ఏదైనా పెద్ద కంద అలాంటివి ఉడకబెట్టాలి తప్ప అన్ని కూరలు నేను సాధారణంగా ఉడకబెట్టను. ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఈలోపు రెడీ చేసుకోవాలి. ఏమిటి ఇదా అని చెప్పే కదా, అవన్నీ 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు. అంటే దీంట్లో ఉప్పు వేసాము, ఇంకా ఉప్పు అవసరం ఉండదు, అది నేను వేయలేదు. కొబ్బరి, చిన్న ముక్కలుగా తరుక్కుని కొబ్బరి రెడీ చేసుకున్నాను. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు ప్లస్ దాంట్లోనే కారము వేసి ఇవన్నీ మిక్సీ పట్టాలమ్మా. మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా బాగా అది పొడిగా ఉంటుంది. దానికి మళ్ళీ నీళ్ళు యాడ్ చేసి పట్టాలి. అది కూడా ఇంకా కూడా అలా కూడా కొద్దిగా బరకగా ఉన్నప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా మనం ఇది గ్రైండ్ చేయాలి. ఎందుకంటే కూరలో వేసినప్పుడు ఈ కూరకి పైన వేసిన మూలన తర్వాత పొడిలాడుతూ ఉంటుంది. అలా కాకుండా మెత్తని ఫైన్గా పేస్ట్లా చేస్తే గ్రేవీలో అయ్యి కూరలో మొత్తం కలిసిపోయి కూర చాలా టేస్ట్గా ఉంది. ఈ కూర ఏంటంటే అన్నంలోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి బాగుంటుంది. ఎందుకంటే మిక్స్డ్ వెజిటబుల్ ఎక్కువ స్పైసీగా ఉండదు, కారం అది ఉండదు, ఘాటు ఉండదు. ఎందుకంటే అన్నీ కొద్దిగా వేసాం కాబట్టి పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇది ఆల్రెడీ బయట వాటిలాగా హెవీగా ఉండదు, ఎక్కువ ఇది ఉండదు. ఎప్పుడైనా చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టచ్చు. అన్నిట్లోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈ తర్వాత మనం మిక్సీ పట్టింది ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం ఇదిగా ఉన్నా బరగ్గా ఉన్నా బాగుండదు. ఈలోపు మనం కూడా ఈ కూర ముక్కలన్నీ వేసాం కదండి, అది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అడిచి పైకి కలిపి చూసుకోవాలి. మీరు బంగాళదుంప తొందరగా టైం పడుతుంది, ఉల్లిపాయ మగ్గిపోతుంది, వంకాయ తొందరగా ఉడికిపోతుంది, బంగాళదుంప టైం పడుతుంది. ఎందుకంటే చెక్ చేసుకోవాలి, లేకపోతే ఆ బంగాళదుంప ఉడకపోతే కనుక మళ్ళీ ఇబ్బంది పడతాము. ఎందుకంటే అరగదు, అందుకని బాగా మెత్తగా ఉడకాలి. అందుకని నీడ పెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఈలోపు మనం రెడీ చేసుకోవాలి. ఫైన్గా చాలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని మిక్సీ పట్టాలి. ఈ పట్టిందని మనం ఇప్పుడు కూర చూసుకుని చెక్ చేసుకుని దాని మీద టమాటా వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఎందుకంటే ముందు టమాటా వేస్తే తొందరగా కూరలు కొన్ని టమాటాకి ఉడకవు, పులుపుకి కూరలు ఉడకవు. చింతపండు కానీ ఏదైనా పప్పు ఉడికేటప్పుడు పోయినా కొన్ని చింతపండు కానీ టమాటాలు కానీ ముందుగా వేసేస్తే కూర ఉడకవు. ఇవన్నీ వేసిన తర్వాత 5 నిమిషాలు ఆ కూర అడికి పైకి కలిపి ఉంచాలి. టమాటా వేసాం కూడా అడికి వేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ గ్రైండ్ చూసి మిక్సీలో ఇంకా కొద్దిగా ఇదిగా ఉంది, బరగ్గా ఉంది. మళ్ళీ నీళ్ళు పోసి నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. బాగా మెత్తగా పేస్ట్ చేయాలమ్మా, కాడుగా. అలా చేస్తేనే కూరకి టేస్ట్ బాగుంటుంది. ఇది ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎలా ఉందని మీరు కామెంట్ చేస్తే ఇంకా మంచి కూరలు మంచి ఏమైనా చెప్పడానికి నాకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇంకొక మంచి సలహా అమ్మ, ఏమైనా మిగిలిపోయాయని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు పిల్లలకి మిగిలిపోయాయి అని వదిలేస్తారు, కానీ మిగిలిపోయిన వాటితో కూడా అప్పటికప్పుడు మనం బయటికి ఉద్యోగాలు చేస్తుంటారు, బయటికి వెళ్ళే టైం ఉండదు.
ఏదైనా ఉన్నప్పుడు అన్నీ ఇలా కలుపుని చేసుకుంటే ఆ టైంకి రెడీ అవుతుందమ్మా కూర. ఏదైనా సింపుల్గా చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి మీరు ఈ కూర ఇప్పుడు చేసిన కూర ఇద్దరు ముగ్గురికి వస్తుందమ్మా. అది అది ఏది వేస్ట్ చేయకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా ఫైన్గా పేస్ట్ అయింది. ఈ పేస్ట్ని నేను ఇప్పుడు కూరని ఒకసారి చూసుకుని కూరలో వేస్తున్నాను. మీరు చూడండి. ఆ టమాటాలు అన్నీ వేసిన తర్వాత ఆ కూర మీద వేసి అడికి పైకి కలపడం. బాగా అడికి పైకి చూసారు కదా. ఇప్పుడు చెక్ చేసుకుని బంగాళదుంప చెక్ చేసుకుని టమాటా వేసి దాని మీద ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత టమాటా కూడా మగ్గిపోయి ఉంటాయి. నేను తర్వాత ఇప్పుడు ఈ కూరని ఈ పేస్ట్ని వేసి రెడీ చేస్తాను. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే దగ్గర పడుతుంది. ఇదేంటి చక్కగా ఇది వస్తుంది. ఎందుకంటే నూనె పైకి తేలుతుంది. కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూసి నాకు చెప్పండి. టేస్ట్ బాగుంది లేనిది మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే ఉన్న పదార్థాలతోటే చేసుకోవచ్చు. వేసవికాలంలో అన్ని కూరలు ఎక్కువ దొరకవు. ఎందుకంటే ఎండలకి కొన్ని అదే మిగిలిన వాటిని ఏదో విధంగా ఇలాగా యూజ్ చేసుకుంటే ఆ పూటకి మీరు హడావుడిగా ఉద్యోగాలు చేసే పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్. తొందరగా అయిపోతాయి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒక కూర. దీనికి నేను కొత్తిమీర అవైలబుల్గా లేదండి. కొత్తిమీర లేదు. పైన కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు.